ఇప్పుడు ఈ క్షణం నా పక్కన ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. కారణం ఏంటంటే నేనేమి చేయలేకపోతున్నాను. ఓకే, మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. అలాగే మీ వన్ పీస్ లవర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. 50 లైక్స్ కంప్లీట్ చేసి ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ స్మూత్ మ్యూజిక్తో కోజాన్ని నేల కూలడాన్ని చూపిస్తారు. రెబల్ ఆర్మీ కోజాన్ అలా చూసి షాక్ అవుతారు. ఎవడు ఇలా చేశాడని వివి రాయల్ ఆర్మీ వైపు చూస్తూ ఉంటే రాయల్ ఆర్మీలో ముసుగు వేసుకున్న బర్క్ వర్క్స్ని కనిపెడుతుంది. ఇంతలో ఆ ప్రదేశం అంతా ఇసుక తుఫాను మొత్తం కమ్మేస్తుంది. అలాగే గన్ ఫైరింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే బర్క్ వర్క్స్లోని మెంబర్స్ ఇటు రాయల్ ఆర్మీలోను అటు రెబల్ ఆర్మీలోను ఉంటూ ఈ కథనంతా నడిపిస్తూ ఉంటారు. ఇది తెలియక ఇది రాయల్ ఆర్మీ చేస్తున్న ఒక నీచమైన కుట్రని, మనల్ని నమ్మించి మోసం చేశారంటూ రెబల్ ఆర్మీ రాయల్ ఆర్మీపై అరుస్తూ ఒకరినొకరు కొట్టుకుని చస్తూ ఉంటారు. ఇసుక తుఫాన్ అయితే మొత్తం అలబార్నాన్ని కమ్మేస్తుంది. వివి అక్కడ జరుగుతున్నది చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మిస్ ఆల్సండే వివిని చూసి నువ్వు బాగానే పోరాడావు, కానీ ఇకపై నీ వాయిస్ వారికి చేరదు అంటుంది. ఇక అక్కడ చూసుకుంటే కికింగ్ క్లౌ ఫోర్స్ అలాగే చాకా పడిపోయి ఉంటారు. కనీసం వీవీనన్నా బ్రతికించుకుందామని కింగ్ కోబ్రా అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. కానీ వీవీ వెళ్ళనని క్రోకడైల్తో, ఒరే చెత్త వెదవా, ఇది నువ్వు ఇంకా చేయాలనుకుంటున్నావా? కానీ జరగదు. 15 నిమిషాల్లో జరగవలసిన దాడిని ఆపగలిగితే ఇప్పటికీ నేను మరణాల సంఖ్యను తగ్గించగలను. ఇలా చేస్తే తిరుగుబాటు ఆగుతుంది, అలా చేస్తే తిరుగుబాటు ఆగుతుంది అనే కాకమ్మ కబుర్లు నాకు చెప్పకు. ఇక మేలుకో ప్రిన్సెస్, నీ ఐడియాలజీ సిద్ధాంతాన్ని నేను వినలేకపోతున్నాను. ఇంకా నీ ఐడియాస్ గురించే మాట్లాడాలనుకుంటే వాటిని నిజం చేయగలగాలి, కానీ అలా చేసే అర్హత నీకు లేదు. నీకు ఇది చిరాకుగా ఉన్న నేను పట్టించుకోను, అలాగే నేను నా ఐడియాస్ని కూడా వదులుకోను. దీనిని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నేను ఈ దేశానికి ప్రిన్సెస్ని. నీలాంటి వాడి దగ్గర నా తల వాల్చను. చెప్పాలంటే నీకు ఆ అదృష్టం లేదు. నేను వదులుకోను. ఎంత దూరమైనా వెళ్తాను ఈ దేశాన్ని కాపాడుకోవడానికి. ఒకవైపు రెబల్ ఆర్మీకి రాయల్ ఆర్మీకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. క్రోకడైల్ ఏమో వీవి మేడను పట్టుకుని ఇంకో 15 నిమిషాల్లో స్క్వేర్ ఎగిరిపోతుంది. ఈ టైంలో మరిన్ని తిరుగుబాటు దళాలు ఇక్కడికి చేరుకుంటాయి. ఒకరి తర్వాత ఒకరు తమ భవిష్యత్తును కోల్పోతారు. స్క్వేర్లో జరగబోయే పేలుడు గురించి మీరు ముందుగానే రాయల్ ఆర్మీకి చెప్పినట్టయితే వారు కొంచెం భయపడిన 100ల్లో లేదా 1000ల్లో తమ ప్రాణాలను రక్షించుకునేవారు. ఆగండి క్రోకడైల్, దయచేసి వీవిని వదిలేయండి. చివరికి ప్రతి ఒక్కరిని సేవ్ చేద్దామన్న నీ ఐడియాస్ నువ్వు ఎంతగానో ఇష్టపడే సిటిజన్స్ యొక్క మరణాలకు దారితీసింది. మొదటి నుంచి చివరి వరకు ఈ దేశంలో ఉన్న వారందరూ నన్ను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. నువ్వు గత 2 సంవత్సరాలుగా మా కంపెనీపై గూఢాచర్యం బాగా చేశావు, కానీ అది నేనే అనేది నువ్వు గుర్తించలేకపోయావు. అలాగే నువ్వు దేనిని ఆపలేవు. తిరుగుబాటును ఆపడమైనా రాజ్యాన్ని కాపాడమైనా నీ యొక్క విలువైన ఐడియాస్ అవసరమైన బాధితులకు మాత్రమే క్రియేట్ అవ్వాయి. ఇక చివరిగా ఒక్క విషయం, నువ్వు ఇక ఈ దేశాన్ని రక్షించలేవు. గుడ్ బై ప్రిన్సెస్. క్రోకడైల్ గంభీరంగా నవ్వుతూ ఉండగా ఆకాశంలో ఏదో వింతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అది ఇంకెవరో కాదు, లూఫీతో పిల్ అలబార్నాలోకి ఎంట్రీ ఇస్తాడు. లూఫీ బ్రతికి ఉండడం చూసి క్రోకడైల్ ఇది అసాధ్యం అంటాడు. లూఫీ క్రోకడైల్ని చూస్తూ నీకిక చెక్కేసే టైం వచ్చింది అంటాడు. ఇక వెంటనే లేట్ చేయకుండా లూఫీ వీవీని కాపాడతాడు. లూఫీని పిల్ని చూసాక వీవీ బాధపడుతూ ప్రతి ఒక్కరూ కూలిపోయారు, నా వాయిస్ ఎవరికి రీచ్ అవ్వడం లేదు, ఈ దేశం కూడా నాశనం కాబోతుంది అంటుంది. ఆ మాటకు లూఫీ ఎవరికి వినిపించకపోయినా నాకు వినిపించింది కదా అంటాడు. ఇక మరొక వైపు జోరో, నీ దుంపదగా నా మీదకి ఎక్కే బదులు నడవచ్చు కదా అంటే నా కాలుకి గాయమైంది, ఎలా నడవమంటావని నామి అంటుంది. జోరో ఏమో నాకేదో బాగున్నట్టు ఇది నా మీదకి ఎక్కింది, ఇదంతా నా కర్మ అనుకుంటూ అలబార్నా ప్యాలెస్ వైపు మోసుకుని వెళుతూ ఉంటాడు. లూఫీ కసరత్తు చేయడం చూసి పిల్లి లూఫీతో వాడితో కొంచెం జాగ్రత్త అంటాడు. లూఫీ, నేను చాలా మాంసం తిన్నాను, నా దగ్గర రక్తం పుష్కలంగా ఉంది, మళ్ళీ ఓడిపోయే ప్రసక్తే లేదు. క్రోకడైల్ లూఫీని ఆ ఊబులోంచి ఎలా బయట పడ్డావంటాడు.
అప్పుడే అక్కడికి చేరుకున్న సాంజీ చాపర్ ఓసప్ లూఫీని చూసి వీడింకా బ్రతికే ఉన్నాడని చాలా హ్యాపీగా ఉంటారు. ఇదే టైంలో అక్కడికి చేరుకున్న నామి ఓసప్ను ఒకటి పీకి పార్టీలో ఉపయోగించేదానిని నిన్ను ఎవర్రా క్రియేట్ చేయమన్నదని అంటుంది. నామి నడవడం చూసి జోరో నువ్వు నడవగలిగినప్పుడు నా మీదకెందుకే ఎక్కువ నా రక్తం తాగేవా అంటాడు. ఓసప్ ఏమో అది పని చేసింది కాబట్టి నువ్వు ఇక్కడున్నావంటే నీ పని తర్వాత చెప్తానని నామి వీవీ దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఆ బట్టే బాజుగాడు ఏం చేస్తున్నాడు, వివిఎం ఇదేమీ పట్టించుకోకుండా వాళ్ళందరిని చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ టైంలోనే లూఫీ వాళ్ళ ఫ్రెండ్స్ కి సారీ చెప్తాడు క్రోకడైల్ చేతిలో ఇంతకు ముందు ఓడిపోయినందుకు. కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ఛాన్సే లేదు. ఇక మిగతాదంతా మీకే వదిలేస్తున్నా. లూఫీ చెప్పింది విని వీళ్ళందరూ నేరాలు ఘోరాలు ఇదే హైలైట్ టచ్ అవ్వాలంటే ఇక ముగించే టైం వచ్చిందని లూఫీ రంగంలో దిగుతాడు. లూఫీ పైకి రావడం చూసి క్రోకడైల్ నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా నన్ను కొట్టలేవు, నీకు మళ్ళీ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, ఈసారి మాత్రం ఖచ్చితంగా చంపేస్తానంటాడు. కానీ లూఫీ క్రోకడైల్ ఒక్కడ పీకడమే కాకుండా తన గమ్ గమ్ బాస్ అటాక్ తో క్రోకడైల్ పట్టుకుని రౌండ్ గా తిరుగుతూ ఉంటే క్రోకడైల్ ఇది ఎలా సాధ్యమని వెర్రి ముఖం వేసుకుని చూస్తూ ఉంటాడు. లూఫీ తన హెడ్ తో క్రోకడైల్ హెడ్ ని ఢీకొట్టి ఇప్పుడు మజా వస్తది మావా అంటే అది చూసి కింగ్ కోబ్రా వాడు క్రోకడైల్ ని ఎలా కొట్టగలిగాడని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మిస్ ఆల్సండ్ అయితే ఇది మజాగా ఉందంటుంది. ఒకవైపు రాయల్ ఆర్మీ రెబల్ ఆర్మీ కొట్టుకుని చేస్తుంటే ప్యాలెస్ స్క్వేర్ పేలడానికి టైం దగ్గర పడుతూ ఉంటుంది. లూఫీ ఏమో క్రోకడైల్ తో ఇప్పుడు లేవరా, ఇంతకు ముందు నీ చేతిలోంచి జారిన నీళ్లు నాకు అవి యూబాలో లభించిన నీళ్లు, అవే నాకు నేర్పాయి. నువ్వు ఒక్కసారి నీళ్ళను తాకిన తర్వాత ఇసుకలా మారడానికి నీకు చాలా కష్టంగా ఉంటుంది. దానికోసమే నీటికి భయపడి వర్షాన్ని దూరం చేశావు. ఇది నిజమే కదా, ఇప్పుడు నేను నిన్ను కొట్టగలను. అసలని యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. పైకిలే. లేట్ అయినందుకు క్షమించండి, కొంచెం వర్క్ ఉండడం వల్ల దొరికిన టైంలో 1-2 నిమిషాలు చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వీడియో కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో వీడియోని చివరిదాకా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.